నమస్తే. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని, మాజీ డీఎస్పీ నళిని ఒక బహిరంగ లేఖ రాసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మరణ వాంగ్మూలం కిందగా చూడాలి మనమందరం కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జై తెలంగాణ అన్నందుకు ఆమెను సస్పెండ్ చేసారు పోలీస్ డిపార్ట్మెంటు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీస్ డిపార్ట్మెంటే, సొంత పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెను సస్పెండ్ చేసింది. మరి ఇప్పుడు ఆమె చావు బతుకుల మధ్యలో ఉన్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డీఎస్పీ నళిని అంటే తెలియని వారు ఎవ్వరు కూడా ఉంటారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఈమె డైరీని ఓపెన్ చేసిండు. నళినికి జరగాల్సినటువంటి న్యాయం ఖచ్చితంగా జరగాలని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి డైరీ ఇప్పుడు ట్రాష్ బిన్లో ఎందుకుంది? ఏం జరుగుతుంది అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె చివరి మాటలు అనుకోవాలి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే చావు బతుకుల మధ్యలో ఉన్నది. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది, నాకు ఖరీదైన వైద్యం ఉంటే నేను బతుకుతా, రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గతంలో ఓపెన్ చేసినటువంటి డైరీ ఏమైంది అని చెప్పి ఆమె ఆ లేఖలో పొందుపరిచింది. మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం దీని గురించి. ప్రొఫెసర్ సాహితి గారు నాతో పాటు జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే. మేడం నమస్కారం. భార్గవ్ గారు, ఈమె డిఎస్పీ నళిని, ఆమె ఈ లేఖను ఒకసారి మనం చూద్దాం, క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ లేఖ గతంలో కూడా రేవంత్ రెడ్డి ఈమె గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈ లేఖ బయటకు వచ్చింది. ఎట్లా చూడాలి దీన్ని, అసలు ఏం జరుగుండొచ్చు? నమస్కారం అండి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక సంవత్సరంన్నర కాలం గడుస్తూ ఉంది. మళ్ళీ ఆవిడ కేసుని, అంటే ఎవరెవరు నిజమైన ఉద్యమకారులు ఉన్నారు, ఎవరెవరికి న్యాయం దక్కింది, లేదా గతంలో నెగ్లెక్ట్ చేయబడ్డటువంటి కొన్ని వ్యవస్థల్లోంచి నిజంగా నిజాయితీ పరులు, లేకపోతే అసలు గౌరవానికి నోచుకోని జీవితాలు ఉన్నాయా, ఆ గౌరవానికి నోచుకోని జీవితాలు మనకు ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు గౌరవం కల్పిద్దామన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన నళిని గారి కేసును మళ్ళీ రీఓపెన్ చేసినట్టుగా వార్తల్లోకి వచ్చిందండి. అది కూడా స్వయంగా ఆవిడ అప్పట్లో సోషల్ మీడియాలో పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఒక విధంగా అప్రిషియేట్ చేస్తూ, నా విషయాన్ని మీరు మళ్ళీ రీఓపెన్ చేసినందుకు కృతజ్ఞతగా ఆవిడ ఒక లేఖ అప్పుడే రాశారు. రెండవది, అప్పుడు ఆమె చెప్పిన విధంగా ఏంటంటే, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వము, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆవిడకు ఒక ప్రపోజల్ ఏంటంటే, మీరు మళ్ళీ ఉద్యోగంలో చేరవచ్చు కదా అని. కానీ ఆవిడ ఎప్పుడైతే ఉద్యోగం రాజీనామా చేసిందో తెలంగాణ ఉద్యమం కోసం, నేను ఒక్కసారి ఉద్యోగానికి రాజీనామా చేశాను, ఇకపై నేను నిర్ణయించుకున్నటువంటి నా ఆధ్యాత్మిక జీవితంలోనే నేను కొనసాగుతానని కరాఖండిగా అప్పుడు మీడియాకి, సెక్రటరియట్ ముందు మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ కరాఖండిగా ఒకటే మాట చెప్పారు, ఇప్పుడు నేను కేవలం ఆధ్యాత్మిక చింతనతోటి ఆధ్యాత్మిక దారిలో ఉన్నాను, అటే ఉంటాను, కానీ మళ్ళీ నేను డిఎస్పీ నళిని కాదు, డిఎస్పీ నళిని ఎప్పుడో చచ్చిపోయింది అని అన్నారు. అయితే ఇక్కడ ఈ డిఎస్పీ నళిని చచ్చిపోయింది అనడంలో నిన్న వచ్చినటువంటి, ఈ రీసెంట్గా వచ్చినటువంటి లేఖలో ఆమె పేర్కొన్న అంశం ఏంటంటే, నన్ను మానసికంగా హత్య చేశారని చెప్పింది. మనం ప్రస్ఫుటంగా, క్షుణ్ణంగా ఒక సున్నితమైన అంశాన్ని పరిశీలించేది ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తిని శారీరకంగా హత్య చేయడం వేరు, ప్రాణాలతో కొట్టుమిట్టాడి ఒక గంటలోనో అరగంటలోనో చనిపోతారు. కానీ ఒక వ్యక్తిని, ఒక ఉద్యోగస్తురాల్ని, అందున ఒక మహిళని, అట్టడుగు వర్గాల నుంచి, ఒక బీసీ వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మహిళ ఫస్ట్ అటెంప్ట్లోనే తను జాబ్ కొట్టింది. ఈ ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టడం వెనక అప్పటికే ఆవిడ వివాహం అయ్యి 2 పిల్లల తల్లి, అలా ఉంటూ ఒక డిఎస్పీ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని సాధించిందంటే ఆ వెనకాల ఎంత శ్రమ ఉంటుంది, ఎంత జీవిత త్యాగం ఉంటుంది. అటు ఇల్లును, పిల్లల్ని, తన జీవితాన్ని చూసుకుంటూ, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ కూడా ఆమె జాబ్ కొట్టింది. ఇక్కడ ఆమె సున్నితమైన అంశాన్ని మనందరిలో కూడా మనకు వదిలేసింది. తెలంగాణ ప్రజలారా అని, తెలంగాణ సమాజానికి ఆమె ఇచ్చిన లెటర్లో అంతరంగికం ఏంటంటే, ఆ లేఖ యొక్క అంతరార్థము, ఆత్మ ఏంటంటే, అది మరణ వాంగ్మూలం అని చెప్తుంది. మరి ఒక మనిషి, మనం ఇంతమంది సమాజం ఉన్నాం, ఇప్పుడు మీరైనా, నేనైనా, లేకపోతే ఎవరైనా స్పందిస్తున్నారు ఈ విషయం అంటే, ఆ లేఖలో ఉన్న ప్రతి అక్షరం కూడా నేను ఒంటరిని అని ఆమె చెప్పకనే చెప్తుంది. ప్రతి అక్షరంలో కూడా ఆమె చెప్పేదంతా కూడా, నన్ను ఒంటరిని చేశారు, నన్ను హత్య చేశారు, డిఎస్పీ నళిని అనే ఒక ఉద్యోగస్తురాల్ని, క్రమశిక్షణ కలిగిన నిజాయితీ పరులైన ఒక మహిళను మీరు హత్య చేశారు అని ఆరోపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈమె రాజీనామా చేసినప్పుడు, జై తెలంగాణ అన్న తర్వాత అసలు ఆ పీరియడ్లో ఏం జరిగింది మేడం? ఈమెకు జరిగిన అన్యాయం ఏంటి? అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది నళిని? అసలు ఏం జరిగింది అప్పుడు?
ఒకటండి, ఒక బహిరంగ సభ జరుగుతున్నప్పుడు ఒక కానిస్టేబుల్ జై తెలంగాణ అన్నారు. అది సమైక్యాంధ్ర బహిరంగ సభ. అవును. అంటే రోమాలు నిక్క పొడుచుకొని చస్తే చచ్చినాం, ఇంకా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదనుకొని డిసైడ్ అయినాం. అవును. అట్లా లాఠీ చార్జీలు తిని 42 రోజుల ఏదైతే ఒక ఏమంటారు సకల జనుల సమ్మె జరిగింది. 42 రోజుల సకల జనుల సమ్మెలో ఎంతోమంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు. అప్పుడు పేరు పేరున వీళ్ళని చెప్పలేము, కానీ ఆ ఉద్యోగస్తులకు డిఎస్పి, నా దృష్టిలో ఇప్పటికీ ఆవిడ మేము డిఎస్పి నళిని, మేము రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలేము, కానీ మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం కోసం ఒక గ్రూప్ 1 స్థాయి ఆఫీసర్ రిజైన్ చేసింది అని అంటే నిజంగా మా గుండెల్లో ఒక స్ఫూర్తిని రగిలించింది. గద్దరన్న పాట, విమలక్క పాట మాలో ఎంత స్ఫూర్తిని రగిలించిందో డిఎస్పి నళిని గారు తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని అలా తృణప్రాయంగా వదిలేశారు. ఈ స్ఫూర్తిని మనం నింపుకోవాలి, ఎందుకంటే మధ్యతరగతి మనిషికి, పేదవాడికి ఉద్యోగం వెన్నెముకాదు. ఆ తద్వారానే తమ కళలు నెరవేరుస్తాయి. ఎన్నో కళల్ని చంపుకుంటే తప్ప ఉద్యోగ అన్వేషణలో ఆ ఒక దీక్షతో ఉద్యోగం సాధించలేరు గ్రూప్ 1 అనేది. అలాంటి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిందనంటే ఆ ఉద్యమం ఎంత గొప్పదై ఉంటది, ఆ యజ్ఞం ఎంత గొప్పదై ఉంటది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా అవి మాఫీ అయిపోతాయి, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, మళ్ళీ గెలుస్తారు. కానీ ఇట్లాంటి ఆఫీసర్స్కి మళ్ళీ రీజాయిన్ ఎందుకు ఉండదు, డైరెక్ట్ సస్పెండ్ చేసేసారు. సో ఇట్లా ఎట్లా సాధ్యం? గొప్ప ఆలోచనాత్మక ప్రశ్న భార్గవ్ గారు. ఈ మైక్ టీవీ ద్వారా ప్రజల్లోకి, అధికారుల్లోకి, మంత్రుల్లోకి, పాలక వర్గంలోకి వెళ్లాల్సిన ప్రశ్న మీరు అడిగింది. ఇప్పుడు ఆవిడ సర్వీస్లో ఇష్యూస్ అయ్యాయి, ఆవిడ పేరు మీద ఎప్పుడైతే ఆవిడ రిజైన్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకోమని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు మహిళా దినోత్సవం రోజు ఆవిడ చివరిగా ఆహ్వానించారు. ఆవిడ విత్డ్రావల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ జాయిన్ అయింది. జాయిన్ అయిన తదుపరి నుంచి మళ్ళీ ఆమె రిజైన్ చేసే వరకు వేటాడి వెంటపడి, సరే అప్పుడు పరిస్థితుల్లో సీమాంధ్రులు మనకి హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళే ఉన్నారని కూడా ఆవిడ లేఖలో పేర్కొన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందండి. ఆవిడ వెలిబుచ్చిన ఒక విషయం ఏంటంటే ఛార్జ్ మేమో ఇష్యూ చేస్తారు. నేను ఒక ప్రభుత్వ అధికారుల బిడ్డను, నేను ఈ సమస్యను చాలా చూశాను. ఎప్పుడైతే ఒక ఛార్జ్ మేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరపున ఆ స్థాయి అధికారులు ఒక ఉద్యోగురాలికి, ఉద్యోగస్తుడికి ఛార్జ్ మేమో ఇస్తారో, ఛార్జ్ మేమోలో పేర్కొన్న ఎన్ని అంశాలు ఉంటే అన్ని అంశాలకు వీళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మీ మీద ఒక ఆరోపణ పెట్టారు, ఆరోపణ మీ మీద ఉంది, దీనికి సంబంధించి మీ వివరణ ఏంటి అని అడుగుతారు. వివరణ ఇచ్చే క్రమంలో కూడా ఏది సూట్ అవ్వట్లేదని ఆమెను మానసికంగా వేధించారు. అంటే ఒక రకంగా మనిషిని అక్కడ అవమానపరచడం. ఇవన్నీ జై తెలంగాణ అన్నందుకు, కేవలం జై తెలంగాణ అనే నినాదాన్ని ఎత్తుకున్నందుకు, తెలంగాణ అనే మాట మాట్లాడినందుకు అప్పుడున్న సీమాంధ్ర ఏమంటారు అఫీషియల్స్ ద్వారా ఆమెకు ఎదురైన అవమానాలు. అందుకే ఆమెను ఒక రకంగా మనం అప్పుడు ఆడపులి, ఇట్లా రిజైన్ చేసింది ఆడపిల్ల కాదు ఆడపులి అని అన్నాం. మేము అప్పుడు 2009లో ఈ మలదశ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆవిడ రిజైన్ చేసి వస్తే, మీరు కాకతీయ యూనివర్సిటీ ఇటువైపు ఎస్డిఎల్సి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని ఉంటుందండి. ఎస్డిఎల్సిలో నేను, నా తోటి విద్యార్థులు, అన్నదమ్ములందరం కూడా అప్పుడు ఇప్పుడున్న ఉద్యమంలో ఇప్పుడు ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది ఉన్నారు, మేమందరం టెంట్ వేసుకొని ఉద్యమంలో భాగంగా మేము దీక్ష చేపడితే నళిని గారు వస్తున్నారని మాకు తెలిసి ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆ గేట్ దగ్గర నుంచి సభావేదిక వరకు, టెంట్ వరకు ఆవిడ పాదం కింద పెట్టకుండా మేము పూలబాట పరిచి పిలుచుకున్నాం. అందులో అధ్యాపకులు, ప్రొఫెసర్లు కూడా ఉన్నారు ఆమెను ఆహ్వానించిన వాళ్ళలో. అప్పుడు ఆమె ఇచ్చిన స్పీచ్ మా అందరికీ, మా ప్రొఫెసర్లు ఎంత మాకు చెప్పి మన నీళ్ళ వాటా ఇట్లుంటుంది, మన నిధుల వాటా ఇట్లుంటుంది, నియామకాల వాటా మనది ఇంతుంది అని చెప్తారో దానికి మించిన స్పీచ్ మమ్మల్ని అప్పుడు స్ఫూర్తిదాయకం ఆవిడ స్పీచ్. సో అట్లా మేము పూలబాట పలుచుకున్నాం. నాకు తెలిసి ఒకరో ఇద్దరో ఉంటారు, ఒక సభా వేదికకు ఒకరు వస్తున్నారు, ఒక త్యాగం చేసి ఒక ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారంటే పూల బాట వేసి పిలుచుకున్న వాళ్ళలో నాకు గుర్తుండి నళిని గారు మాత్రమే. సో చరిత్రలో నిలబడ్డదగ్గ పేరు ఆవిడ, అర్హురాలు, పైగా తెలంగాణ ఉద్యమానికి ఒక మహిళ స్ఫూర్తి నింపినటువంటి మహిళ. అవును. కానీ రేవంత్ రెడ్డి ఈమె డైరీ ఎందుకు ఓపెన్ చేసినట్టు, రేవంత్ రెడ్డి తానంతట తానే నళిని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఉన్నది, జై తెలంగాణ అన్నది గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయిలో ఉండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈమె డైరీ ఓపెన్ చేయడం, ఈమెకు రావాల్సిన అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వండి అని చెప్పి మాట్లాడడం, మళ్ళీ తర్వాత ఇదే లెటర్ని, ఆమె రాసిన లెటర్ని తీసుకువెళ్ళి చెత్తబుట్టలేవాడు. అసలు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? మరి గమనిస్తే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు,
రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆవిడ్ని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆవిడ కాస్త మానసిక క్షోభకు గురయ్యారు, జైలు పాలయ్యారు. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ ఆవిడ్ని ఏదో పదవిలోకి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధికారిక పక్షము రాజకీయ నేతలు ఎవరైతే ఉంటున్నారో పాలక వర్గము ఈ ఉద్యోగస్తుల్ని వాళ్ళ గ్రూప్ 1 స్థాయి కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళను వాళ్ళ పనులలో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొని కేసులు ఎదుర్కొని జైళ్ళ పాలై మళ్ళీ వాళ్ళను అభిమానించే నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేయడం వేరు. కానీ షీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ సినారియో. అసలు ఆవిడకి ఇలాంటి మచ్చ లేదు, మరక లేదు. ఎందుకంటే ఆవిడ ప్రొబేషన్ ప్రాక్టీస్ పీరియడ్ అంటారు. మా వరంగల్లో 6 నెలలు చేసిందండి హనుమకొండలో. అప్పుడు ఎస్పీ సజ్జనర్ గారు ఉన్నారు. సో ఎంత సుపరిచితురాలంటే ఆవిడ ప్రతిరోజు కూడా ఆవిడిచ్చిన పిలుపు కానీ ఆ ఉద్యమ టైంలో ఒక స్ఫూర్తి, ఆవిడని ఎగ్జాంపుల్గా చేసి ఇట్లా ఉండాలి, ఇట్లా కావాలి అని అనుకున్న అమ్మాయిలు ఉన్నారు, కాలేజీ అమ్మాయిలు. సో మీరు అన్నట్టు ఆవిడ కేసు రీఓపెన్ చేయడం అనేది ఆయన ముఖ్యమంత్రి గారి పరిధిలో ఒక రకంగా అప్పుడు ఎందుకు రీఓపెన్ చేసిండ్రు అనేది ఉద్దేశం ఉండొచ్చు. ఎందుకనంటే కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేసిన జీవితాలు, కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేసినటువంటి ఉద్యమకారుల్ని హక్కున చేర్చి గౌరవించి ఒక ముఖ్యమంత్రిగా, తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక గౌరవాన్ని పొందాలనుకోవడంలో ఆయన ఎలాంటి తప్పు లేదు. కానీ దురదృష్టవశాత్తు పాపం నళిని గారే లేఖలో పేర్కొన్నారు అది చెత్తబుట్లో పడేశారని చెప్పి. నా ఒపీనియన్లో అండి, మరి ఓపెన్ చేసినప్పుడు ఆవిడ పదవి ఆశించట్లేదు, ఉద్యోగం వద్దని ఆవిడే చెప్పారు. మనం ఉద్యోగం ఇవ్వాల్సినడానికి మళ్ళీ ఆ సర్వీసులు ఒప్పుకోవాలి కాబట్టి, కానీ వద్దని ఆవిడే చెప్పారు కదా. చెప్పినప్పుడు వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆవిడ సర్వీస్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్వీస్ బెనిఫిట్స్ ఒక 2 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఇప్పటికైనా మంజూరు చేస్తే బాగుంటుంది. ఒక మాట అండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎనీ డిపార్ట్మెంట్, పోలీస్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇలాంటి కేసులు, ఇలాంటి జీవితాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభుత్వాలు మొట్టమొదటిసారిగా సర్వీస్ రూల్స్ని ఎప్పుడైతే మానవీయ కోణంలో చూసి వాటిని ఒక ఆడకూతురు కాబట్టి ఆ ఆత్మక్షోభ పడుతుంది కాబట్టి మానవీయ కోణంలో వాటిని పరిష్కరించి, ఎందుకంటే బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఈ పాలక వర్గం బ్యూరోక్రాట్స్ తోటి ఎంతవరకు మనం వాటిని కొంత మోడిఫై చేయొచ్చు అని చూసుకొని సర్వీస్ రూల్స్లో మార్పు చేసి ఇలాంటి జీవితాలు, ఎందుకంటే ఇది స్ఫూర్తిదాయకమైన జీవితం, ఏదో స్కాములు అలాంటి జీవితాలు కాదు, ఇది ఒక ఉద్యమం కోసం. నా గతమంతా వ్యధాభరితం, తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మ వ్యూహంలో నుంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బలాన్ని కసితీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందున దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నదని ఇందులో పొందుపరచడం జరిగింది. చూడండి భార్గవ్ గారు, నా గతమంతా వ్యధభరితం, తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయటపడితే, ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయటపడిందంట, కానీ డిపార్ట్మెంట్ వెన్నులో సస్పెన్షన్ అనే బలాన్ని దించింది. ఈ బలాన్ని దించడం అంటే ఒక కత్తి లాంటిదని, అంటే ఇంకా వెన్ను నేను అందుకే అన్నాను, ఒక మనిషికి ఉద్యోగం వెన్నెముక లాంటిది. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆమెను మానసికంగా హింసించింది అనేది ప్రస్ఫుటంగా అనిపిస్తుంది. 12 ఏళ్ళ అజ్ఞాతవాసం. మీరు యాజ్ ఎ ఎంప్లాయీ ఈ ఛానల్కి ఒక 2 నెలలు మీకు శాలరీస్ రాకపోతే మీ మీద డిపెండ్ అయినంత వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. మీకున్న కమిట్మెంట్స్, నెలవారీ కమిట్మెంట్స్ మీకు ఇబ్బంది అవుతుంది. మీ జీవన భృతిలో కూడా కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. 12 ఏళ్ళు ఒక ఆడది, 12 ఏళ్ళు ఒక మహిళ మానసిక క్షోభ అనుభవించడం, అవమానాలు ఎదుర్కోవడం అంటే ఒక స్టిగ్మా, అది ఆమెకు ఒక మరక అది. సో అసలు ఆ స్టిగ్మాలోంచి కూడా జయించింది. కానీ అంతరంగంగా ఆమె ఆత్మ నిలువెల్లా తెలంగాణ. ఆ అంతరాత్మ అనేది కూడా ఆమెని ఎప్పుడు కూడా ఆమె రోజు మీడియాలోకి వచ్చి లేకపోతే సోషల్ మీడియాలలో ఎవరిని కూడా నిందించలేదు. ఇప్పటికి కూడా ఏమంటుంది, ఆవిడ నిందించట్లేదు, తను పడ్డ బాధ చెప్తుంది. ఇప్పటి వరకు ఆమె ఎవరి పేరు తీసుకోలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్ను ఎందుకో తెరిచారు, నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్స్టెన్షన్ అలవెన్స్ లెక్క కట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసిందని చెప్పి అందులో పేర్కొన్నది. 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ను ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్కు కూడా
ఇమ్మని అడిగాను. రెండోది, వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్స్ శాంక్షన్ అయి ఉండేదని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకంటే నేను హిందూ కాకపోయి ఉంటే. ఇది సున్నితమైన అంశం అండి. అంటే మేబీ సెక్యులర్ పార్టీ కింద అనుకుంటూ ఆవిడ చేసి ఉండొచ్చు. సరే, ఆవిడ ఏ ఉద్దేశంతో చేసినా కూడా ఒక మాట ఆవిడ అడిగింది, సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టినా అని అన్నారు. అంటే అసలు పట్టించుకోలేదనే కదా. ఎగ్గొట్టడం అంటే నథింగ్ బట్ ఇన్నేళ్ళు అని అంటే ఈ 10 సంవత్సరాల అధికారం గత ప్రభుత్వం పుణ్యమేగా. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, సరే ఈయన ముఖ్యమంత్రిగా ఇప్పుడు సంవత్సరం కాలం గడుస్తున్న క్రమంలో ఆవిడని పిలిపించుకున్నారు. ఒక మాట, ఎగ్గొట్టిన సబ్స్టెన్సెస్ అలవెన్సెస్ లెక్కగట్టి 2 కోట్లు అని చెప్పారు. ఆ 2 కోట్లు కూడా ఆవిడ తను ఏదే స్థాపించబోయే ఒక ఆధ్యాత్మిక సంస్థకి ఇవ్వమని అడుగుతున్నారు. దుఃఖించదగ్గ విషయం ఏంటంటే ఈ అలోవెన్సెస్ విషయంలో, అంటే నేను ఒక తెలంగాణ పౌరాలుగా నేను అదే అంటున్నాను. ఒక ఎడ్యుకేటెడ్గా ఈ విషయంలో నేను ఒక చదువుకున్న అమ్మాయిగా నేను స్పందించాలంటే, నీకు రావాల్సిన హక్కుని, నీ కష్టార్జితాన్ని నువ్వు పొందడానికి 12 ఏళ్ళు పట్టింది, పైగా పట్టించుకోలేదు. చేయవలసిన పనులు వాళ్ళు చేయట్లేదు, పైగా అది నెగ్లెక్ట్. ఆ ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పాలకులు ఎవరైనా కానివ్వండి, నేను ఆశించేది ఒకటేనండి. ఇప్పుడు ఈవిడ చెప్పగలిగారు అలోవెన్సెస్ ఇలా ఉన్నాయని చెప్పి. ఇప్పుడు నేను ఎంతో కొంత ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి నన్ను అడుగుతూ ఉంటారు. నన్ను అడిగిన వాళ్ళల్లో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంగారెడ్డి నుంచి వాళ్ళ పిల్లలు నన్ను అప్రోచ్ అయ్యారు. ఇలా మా నాన్నగారి పెన్షన్ ఒక చిన్న ఏదో విజిలెన్స్ కేసు ఏదో అయ్యని చెప్పి. సాడ్ టు సే దట్ ఆయన చనిపోయారు. ఒక మనిషికి చచ్చే ముందున్న తృప్తి ఏంటిదంటే తను గౌరవంగా చావాలి. ఉద్యోగస్తుడికి తృప్తి ఎప్పుడు వస్తుందంటే నేను గౌరవంగా చావాలి అని చెప్పి. ఆ గౌరవాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మీరు కేవలం ప్రజలు ఎన్నుకుంటే వచ్చినటువంటి పాలక వర్గాలు, ఈ రాజ్యాంగము, ఈ చట్టము, ఈ దేశము, ఈ రాష్ట్రాల హక్కులో భాగంగా వచ్చే కష్టార్జితాలను ఆపే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి వాటిపై వెంటనే ఒక చట్టం రావాలని నేను మైక్ టీవీ వేదికగా చెప్తున్నాను. ప్రజా సంఘాలకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, నాయకులకు, పాలకులకు నేను విన్నవించుకునేది ఒకటే, దయచేసి ఇలాంటి ఎన్నో అంశాలు నా దృష్టికి వచ్చాయి. నా చేతిలో అధికారం లేదు, నా చేతిలో పదవి లేదు, సహాయం చేయాలని నా గుండెల నిండా ఉన్నా కూడా నేను ముందుకెళ్ళలేని పరిస్థితి. దయచేసి ప్రభుత్వాలు ఇలాంటి ఒక విన్నపాన్ని ఇది వెలుగులోకి వచ్చిన వాస్తవం, ఇది వెలుగులోకి వచ్చినటువంటి నగ్న సత్యమే ఈ జీవితం. సో ఇలాంటి వెలుగులోకి రాని ఎన్నో జీవితాలు కనుమరుగై చచ్చిపోతున్నారు. ఒక రిటైర్డ్ ఎంపీడీఓ మా వరంగల్ నుంచి, నేను పేరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, ఆవిడ కూతురు, నేను సెక్రటేరియట్లో ఒక విషయంలో స్వయంగా మా అమ్మగారి పెన్షన్ విషయంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫీసర్ నాకు చెప్పింది ఏంటంటే, ఏదన్నా ఉంటే ఇమీడియట్గా మీరు చేసుకోండి మేడం, పరిస్థితులు చాలా డిలేగా ఉన్నాయంటే. దేనికి అన్నాను. అప్పుడే ఒక అమ్మాయి అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్తుందని అడిగితే వాళ్ళ మదర్ చనిపోయి ఇవాళకి 5వ రోజు అని చెప్తుంది. అంటే 13 సంవత్సరాల నుంచి ఆ ఉద్యోగస్తురాలు, గ్రూప్ 1 స్థాయి ఎంప్లాయీ తిరిగి ఆమె చనిపోయింది. అంటే న్యాయం అనేది మీకు సెక్రటేరియట్కి వస్తే దొరుకుతుందా, లేకపోతే ఈ మినిస్టర్ క్వార్టర్స్లో దొరుకుతుందా? మీరు చెప్పండి. కాదు కదా. న్యాయం అనేది ఒక రావాల్సిన హక్కులు చట్టరూపం దాలిస్తే చట్ట ప్రకారం వస్తుంది. ఇలాంటి విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి కేసులున్నా కూడా దయచేసి మీరు ఎలాంటి చట్టరూపం దాలుస్తారో చట్టసభల్లో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని ఇచ్చేయండి, గౌరవంగా జీవించండి. ఎందుకనంటే వాళ్ళు 100 కోట్ల స్కాములు లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టడానికి కాదు, తదుపరి వాళ్ళ జీవితాన్ని గౌరవంగా, పిల్లలు ఉంటారు, చూస్తారు, చూడకపోవచ్చు, డిపెండెంట్స్ ఉంటారు, కాబట్టి వాళ్ళ మీద ఆధారపడేటువంటి కుటుంబ సభ్యుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ ఒక మాట చెప్పారండి, సోషల్ స్టిగ్మాకు గురయ్యాను నేను. అంటే సామాజికంగా నా మీద ఒక మరక, నన్ను సస్పెండ్ చేసి నన్ను అవమానపరిచిన ఒక ఉద్యోగస్తురాలు కానీ, ఆవిడ ప్రమోషన్ అయి ఉంటే ఒక మంచి స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఎస్పీ అంతకంటే పెద్ద క్యాడర్లోనే ఉండేది. అలాంటి అంటే మనం ఇప్పుడు నెగ్లెక్ట్ వల్ల, బాధ్యత రాహిత్యం వల్ల, అశ్రద్ధ వల్ల మనం కోల్పోయింది ఒక మంచి మహిళా లీడర్ని కదా. ఆమె కూడా రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను బ్రతికించండి అని చెప్పి వేడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రాసింది ఆమె, ఒకవేళ నా ఈ ప్రస్తుత పరిస్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే, నాకు ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాను, లేదంటే ఇంకా 3-4
పుస్తకాలు రచించాలని 100 విఐపి యజ్ఞాలు పూర్తి చేయాలని ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షలుగా తీర్చిదిద్దాలని మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలేవు అంటే ఆమె వేడుకుంటుంది బతికించండి నన్ను కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద సమస్య ఏం కాదు అసలు వాస్తవానికి ఎవరై స్పందిస్తే ఇది గంటలో ముగించే సమయం ఒక సమయం కేటాయిస్తే స్పందిస్తే గంటలో చేయాల్సినటువంటి పని ఆవిడ మీలో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరాలంటున్నారు మీ ద్వారా మీరు ఇలాంటి అంశాన్ని ఎత్తుకొని ఇలాంటి అంశానికి మీరు స్పందించి ఒక ఛానల్ తరపున ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా మీరు స్పందించి ఈ అంశాన్ని మీ ద్వారా కేంద్ర మంత్రులు మన రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి దృష్టికి ఇది వెళ్ళి తద్వారా ఆవిడకు ట్రీట్మెంట్ కావాల్సిన అందాలని కూడా నేను ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాను మీ అందరికీ కూడా ఇంకొక మాట ఆవిడ ఫర్దర్గా తను ఏం చేయాలనుకుంటుంది డిసైడ్ అవుతుంది అంటే కొంతమంది ధర్మ పరిరక్షలను నేను తీర్చిదిద్దాలనుకుంటున్నాను అంటే మనిషి ఒక అదేదైనా కావచ్చు అండి అదో ట్రాన్స్ లాగా ఏదైనా కావచ్చు అది విప్లవమే కావచ్చు ఆధ్యాత్మికత కావచ్చు సర్వీస్ కావచ్చు ఏదైనా ఒక మనిషి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నిస్సహాయకురాలు అయితే వెళ్ళిపోతారండి ఎందుకంటే నేను నమ్మేది ఈ సమాజం కష్టపడితే డబ్బులు వస్తాయి కష్టపడితే విలువ వస్తుంది కష్టపడితే గౌరవం వస్తుంది కానీ ఇవన్నిటిని ఆమె చాలించుకున్నది ఎందుకు అవమానాల పారై జై తెలంగాణ అన్న పాపానికి ఆవిడ జీవితమే నాశనం అయిపోయింది అంటే ఒక సగటు మనిషి ఒక సగటు మహిళ కళ అనేది చచ్చిపోయింది తనలో అంతరాత్మ చచ్చిపోయిందని ఆమె ప్రకటించింది సో ఇలా చచ్చి బతుకుతున్న జీవితాలు వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి దయచేసి ఆ వెలుగులోకి రాని జీవితాల కోసం కన్సర్న్డ్ మినిస్టర్స్ హోమ్ డిపార్ట్మెంట్స్ తరపున ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే మిగతా వాళ్ళకు భరోసా వస్తుంది మీరు ఇందాక నాకు ఒక ఆడియో పంపించారు డిఎస్పీ నళిని మాట్లాడిన ఆడియో ఒకసారి ప్లే చేద్దాం వినిపిద్దాం మనం నా ఆరోగ్య పరిస్థితి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా కూడా పాకింది అక్కడి నుంచి ఇక్కడి నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయి సపోర్ట్ వస్తుంది ఇంకా కావలి నుంచి ఒకరు బయలుదేరి వస్తున్నారు నా కోసం అమ్మా యజ్ఞం చేస్తానమ్మా యజ్ఞ చికిత్సకి కావలసినది పదార్థాలు తెచ్చుకోండి నేను వస్తాను ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తాను అని అన్నారు చాలా 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 అరుదైన విషయం ఇది నా మనసు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఇంత ప్రేమ ఎవరికైనా దొరుకుతుందా మామూలు మహిళకి ఒక అధికారికి కానీ ఒక రాజకీయవేత్తకి కానీ దొరకదు నా జీవితంలో నేను అన్ని దశల్ని నేను దాటుకుంటూ వచ్చాను కాబట్టి ఇంత అభిమానము కురిపిస్తున్నారు వీరే నన్ను కాపాడుకుంటారు ఆ దేవుడు వీరు ప్రభుత్వాలు స్పందించినా స్పందించకపోయినా నేను లెక్క చేయను నా పరిధిలో నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉంటాను చివరి శ్వాస దాకా ఆ శ్వాస ఎప్పుడు ఆగిపోవాలనేది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు సో ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారు కానీ ప్రభుత్వాలు రెస్పాండ్ కావట్లేదని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నది అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడ నిలబడితే సెల్యూట్ కొట్టాల్సిన చేతులను ఆవిడ తన మాటలతోటి మనల్ని హృదయం ద్రవీకరించేలాగా చేస్తున్నారు నిర్లక్ష్యం అండి ప్రజాస్వామ్యం అన్న పేరులో జరిగే నిర్లక్ష్యం అంతా ఇంత కాదు ఆవిడ ఆధ్యాత్మికంగా ఎవరో యజ్ఞానికి పిలుస్తున్నారని చెప్తుంది అంటే తను వేసుకున్న యూనిఫామ్కి ఇవన్నీ పూర్తి విరుద్ధం కదండి కులము మతము లేకపోతే ఇంకేదైనా కూడా ఆ యూనిఫామ్ ముందు కూడా అన్ని ఈక్వలే దేనికి తలొగ్గనటువంటి ఒక సెల్యూట్ కొట్టించుకునేటువంటి యూనిఫామ్ అది అలాంటి యూనిఫామ్లో ఉన్న మనిషిని తెలంగాణ అన్నందుకు ఆమె బతికుండి 12 ఏళ్ళు ఆహుతైంది ఇంకా అట్లనే చెప్తుంది నేను చచ్చిపోయిన సమానం అని చెప్పేసింది డిఎస్పీ నళిని చచ్చిపోయినామని చెప్పి నా దృష్టిలో ఈవిడ దహించిపోయిన శ్రీకాంతాచారితోటే సమానం అనిపిస్తుందండి బతికున్నప్పటికీ కూడా ఎందుకంటే దహించుకుపోయిన శ్రీకాంతాచారి ఒళ్ళంతా కూడా కాలిన గాయాలతోటి ఆ చిన్నగా ఏదైనా వేడి గిన్నె పట్టుకుంటేనే ఒక్క నిమిషం మనకు ఇది అనిపిస్తుంది అలాంటి గాయాన్ని ఆమె మోస్తుందంటే నిలువెల్లా దహించుకుపోయిన మనిషి ఈ ఆత్మ
క్షోభ ఏదైతే ఉందో అది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే మన ఆడబిడ్డ ఒక యూనిఫామ్ వేసుకొని ఒక దర్జీ కుటుంబంలో పుట్టి భువనగిరి నుంచి ఎదిగిన బిడ్డ మన ఆడబిడ్డ కన్నీళ్లు పెడుతుంది. మన ఆడబిడ్డ కన్నీళ్ళ వెనకాల ఆత్మక్షోభ ఉంది, 12 ఏళ్ల నరకం ఉంది. స్పందించండి. రాజకీయ నాయకులు పార్టీలలోంచి లీక్ అయిన లేఖల గురించి ఎట్లయితే చర్చ జరుగుతుందో అంతకు మించి మధ్యతరగతి మనిషి దహించుకుపోతున్న పరిస్థితిని, వ్యవస్థపై ఆమె చేస్తున్న ఆరోపణలని, సూచనలని, ఆమె విన్నవించుకున్నటువంటి ఒకే ఒక కోరికని నెరవేర్చడానికి దయచేసి స్పందించి నేను మానవ సమాజంలోనే బతుకుతున్నాను అనేటువంటి భావనైనా ఆవిడ కల్పించండి. నేను మనుషులున్న సమాజంలోనే ఉన్నాను అని కల్పించాల్సిన బాధ్యతను మనకు ఆమె గుర్తు చేస్తుంది. మనుషులుగా ఆవిడ చెప్తున్నటువంటి ప్రతి అంశం స్పందించమని మనలో మానవత్వాన్ని కదిలించే రకంగానే ఉన్నాయి. ఆవిడెవరిని నిందించట్లేదు. కానీ దయచేసి స్పందించి ఆవిడ్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. కాపాడుకొని ఈ 12 ఏళ్ల ఆత్మక్షోభకు కాస్త ఉపశమనం కల్పించమని ప్రభుత్వాలను నేను వేడుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి మంత్రులే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం తరపున ఉన్న 2 మంత్రుల్ని కూడా, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఒక ఉద్యమకారినిగా, ఒక విద్యార్థి నాయకురాలుగా, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి మా అమ్మ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలు, రిటైర్డ్ ఎంపీడీగా చేశారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వ ఉద్యోగం చేశాను. ఉద్యోగంలో డిస్టర్బెన్స్ అయితే అవమానాలు ఎలా ఉంటాయో తెలుసు. ఆ అవమానాలకి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులు మనం అందరం, మన ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ, గర్వించదగ్గ ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డను సగర్వంగా నిలబెట్టుకుందాం. ఇది నా విన్నపం. సో ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ లేఖ ఆధారంగా రెస్పాండ్ అవ్వాలి. ఆమె లిటరల్గా వేడుకుంటుంది, నన్ను కాపాడుకోండి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బ్లడ్ క్యాన్సర్ ఉంది, మీరు ప్రభుత్వం ఇనిషియేట్గా తీసుకుంటే పెద్ద పనేం కాదు, ఖరీదైన వైద్యం దొరికితే ఆమె బతికే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆమె మరణ వాంగ్మూలంతో పోల్చి ఆ లేఖను రాయడం జరిగింది. నన్ను బ్రతికించండి అని చెప్పి తెలంగాణ కోసం జై తెలంగాణ అన్నటువంటి మహిళ వేడుకుంటుంటే తెలంగాణలో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి రెస్పాండ్ అవ్వాలి ప్రభుత్వం కూడా. ప్రొఫెసర్ సాహితీ గారు కూడా ఆమెకున్న సోర్సెస్తో డిఎస్పి నళిని గారికి ఎట్లాంటి సాయం చేయాలి అనే రీతిలో ఆమె కూడా ప్రయత్నాలు చేస్తుంది. చూద్దాం ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే అంశాల గురించి.